హస్బెండ్ ఫేవర్గా వచ్చే జడ్జ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నానండి. సో కొన్ని నేను సైటేషన్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కూడా వెరిఫై చేయొచ్చు ఆ సైటేషన్స్. అయితే కొన్ని 2-3 కేసెస్ మీకు డిస్కస్ చేస్తాను. అయితే ఒక కేసులో ఏమైందంటే ఆర్మీకి సంబంధించిన అంటే సోల్జర్ అనమాట. అయితే ఫ్యామిలీ పెళ్లి చేసుకున్నాక అతను 2019లోనే ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆర్మీ దానికి వెళ్ళాలి కదా, వెళ్ళిపోతాడనమాట. అమ్మాయిని అత్తగారి ఇంట్లోనే, పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంట్లోనే ఉండాలి కదా అమ్మాయి. సో అమ్మాయి అత్తగారి ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. కాకపోతే అమ్మాయి అక్కడ ఉండలేక హస్బెండ్ లేడని చెప్పి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ అబ్బాయి ఒక 1 ఇయర్ తర్వాత కూడా వెయిట్ చేసిన తర్వాత కూడా నోటీస్ పంపించిన నోటీస్కి రెస్పాండ్ అవ్వదు. తర్వాత మళ్ళీ రమ్మని చెప్పి పిలిచినా రాదు. సో డైవర్స్కి అప్లై చేస్తాడు. డైవర్స్ గ్రాంట్ అయిపోతుంది లోవర్ కోర్టులో. మీరట్ కోర్టులో డైవర్స్ గ్రాంట్ అవుతుంది. తను మళ్ళీ వైఫ్ ఏం చేస్తుందంటే మెయింటెనెన్స్ కావాలి నాకు అని చెప్పేసి మెయింటెనెన్స్ కేసు చేస్తాను. ఈ కేసులో ఏమవుతుందంటే మెయింటెనెన్స్ అమ్మాయికి ఇవ్వరు. ఎందుకంటే కావాలని ఆమెమంతటి ఆమెనే వెళ్ళిపోయింది. డిజర్వేషన్ కింద వస్తుంది కాబట్టి ఈ డిజర్వేషన్ గ్రౌండ్లో అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు అని చెప్పి అతని ఫేవర్లో వచ్చిన జడ్జ్మెంట్ అనమాట. ఇది ఒక కేసు. ఏంటంటే ఈ కేసులో ఏమవుతుందంటే ఆ అబ్బాయి ఫస్ట్ పెళ్ళైనప్పుడు చిన్న కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. సాలరీ అది తక్కువే ఉంటుంది. తర్వాత అబ్బాయి తన కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి తన క్వాలిఫికేషన్ పెంచుకొని ఆ తర్వాత మంచి జాబ్ అది తెచ్చుకొని హైయర్ దీనికి వెళ్తాడనమాట. సో ఈ మధ్యలో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అవి వచ్చి వెళ్ళిపోతారు. కావాలని అమ్మాయి వెళ్ళిపోతుంది అనమాట. అయితే మెయింటెనెన్స్ అనేది అతను సాలరీ ఎక్కువ వస్తుంది, నాకు ఎక్కువ కావాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. అవన్నీ అమ్మాయి ప్రూవ్ చేయలేకపోతుంది. అబ్బాయికి ఎక్కువ వస్తుంది అన్న విషయాన్ని స్టేట్మెంట్ అవన్నీ వేయాలి కదా, అతను ఎంత సంపాదిస్తున్నాడు అన్నది వేయలేకపోతుంది. ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ జాబ్ మానేసి బిజినెస్ చేసుకుంటాడు. బిజినెస్ చేసుకున్నాక బిజినెస్ దాంట్లో కూడా అబ్బాయికి ఎంత వస్తుంది ఏంటి అనేది అబ్బాయి స్టేట్మెంట్, బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ వేస్తాడు. ఎంత వస్తుంది, నాకు ఇంతే వస్తుంది, నా డిపెండెంట్స్ ఉంటున్నారు చేస్తున్నారు. అయితే దాని మీద మెయింటెనెన్స్ గ్రాంట్ చేసిన దాని మీద ఎన్హాన్స్ చేయమని చెప్పి ఆ వైఫ్ అడగడం జరుగుతుంది ఈ కేసులో. కానీ కోర్టు ఎన్హాన్స్మెంట్ చేయదన్నమాట. పాత మెయింటెనెన్స్ ఎంత ఇస్తున్నారో అంతే ఇవ్వండి అని చెప్పి ఎన్హాన్స్మెంట్కి ఒప్పుకోదు అనమాట. ఇంకో కేసులో ఏంటంటే పిఎఫ్ గురించి, పిఎఫ్ డీటెయిల్స్ కూడా వైఫ్ ఎంత సంపాదిస్తుంది, వైఫ్కి సంబంధించిన పిఎఫ్ డీటెయిల్స్ అవన్నీ కూడా కోర్ట్ని హస్బెండ్ అడిగితే వైఫ్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేయాలి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇలాంటివన్నీ కూడా ఇవి జడ్జ్మెంట్స్ ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా హస్బెండ్కి ఫేవర్గా వచ్చిన జడ్జ్మెంట్స్ అనమాట. మీకు దీంతో పాటు కొన్ని సైటేషన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటి డీటెయిల్స్ మీరు దాన్ని చూసుకొని మీకు రిలేటెడ్గా ఏదైనా ఉంటే కూడా మీ అడ్వకేట్స్కి చెప్పి మీరు కూడా దాన్ని తప్పు చేసుకోవడము, ఇంక్రిమ్ మెయింటెనెన్స్ని కూడా తప్పు చేయడము, అసలు మొత్తానికి మాఫీ చేయమని చెప్పి అడగడం, ఇలాంటి చాలా రకాల జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. అవి చూసుకోండి, మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందో అది యూజ్ చేసుకోండి. అదండి ఇలాంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.